ఫోన్ అవుతుంది అమ్మడే బొట్లు ఇద్దరు బొట్లు అందరు పెట్టుకున్నారు చూడలేదు అసలు గోపి బయట ఇలా పోనీ టైం పెట్టుకుని మార్నింగ్ జస్ట్ ఒక 7:30, 8 ఆ టైం పొద్దున్న వచ్చేసారు. ఫ్రెష్ బట్ లైక్ నైట్ టైం వేసుకుంటాం అలాంటిది. ఓకే ఓకే పర్ఫెక్ట్. ఓకే కనపట్లేదు ఏంటిది అనుకున్నాం అలా చూస్తున్నాం పెయింట్ క్యాబ్ తీసి ఇచ్చాయి. ఓకే క్యాజువల్గా వచ్చి వాళ్ళు వచ్చారని తెలుసు. మీరు మీ సెన్స్ ఏంటంటే కిచెన్లో మీరు వర్క్ చేసుకుంటున్నప్పుడు కాలింగ్ వెళ్ళి కొట్టారు. సో మీ ఇంటికి ఎవరు వచ్చారు దాని డోర్ తీసింది ఎవరైనా. సారీ సారీ వద్దు, సారీ చెప్పలేదు. సారీ వద్దు. మనా కాదు మనా కాదు మనలో మాధురమై నా మాత్రమే అర్థమైంది. చూస్తున్నాం పెన్ను కోసం పెన్ను అనుకున్నాం అమ్మా. పెన్ను అని ఎట్టి చూస్తే తను అడుగుతుంది మహి పెన్ ఇవా అని వెళ్ళబోతున్నప్పుడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నా దగ్గర దాన్ని ఏమంటారు ప్రామిసరీ తీసుకొచ్చాడు. పెన్ను వాళ్ళది పెన్ను తీసుకురావాలి అంటే అదే అదే ఇంట్లో తెలుసా ఇదంతా? లేదు నేను ప్రేమించాను. చూసుకోవాలి ఉండటం రియాక్షన్ తీసుకున్నాను అలా నైస్ టు మీట్ యు. ఆదర్శం చెప్పాలి. ఆదర్శం అలా చెప్పారు తెలుసా? మళ్ళీ ఇక్కడ చెప్పినట్టు ఆల్రెడీ అక్కడ చెప్పినట్టు ఆ షార్ట్ అయిపోయింది. అప్పుడు అది వస్తూనే మీరు వస్తారని తను చెప్పింది. నా పేరు అలైక్య. నైస్ టు మీట్ యు అలైక్య. వెరీ నైస్ టు మీట్ యు. వెరీ నైస్ టు మీట్. వెరీ నైస్ టు మీట్. అంతే అర్థమైందా? ఇది ఉంచు. అంటే యాక్చువల్గా నువ్వు మామూలుగా నీళ్ళే కాబట్టి జనరల్గా నువ్వు మూడే ఉంటుంది. వచ్చే ఫ్రెష్ అప్ అయ్యి లేదా పని మీద వచ్చినట్టు యాక్చువల్లీ ఫ్రెష్ అప్ అయ్యేంత తను యాక్చువల్లీ మీరు వస్తారని తను చెప్పిందండి. ఓ అంజలి గారు ఎమ్మంటే నా పేరు వదిన. స్టేటస్ ఓకే
స్లో మోషన్గా ఆ హ్యాండ్ పెట్టు. పర్లేదు హ్యాండ్ హ్యాండ్ హలో గుడ్ ఈవినింగ్. ఏంటంటే ఇంట్లో సర్వే అన్నారు అలా తాగుతుంది. ఓకే చూడచ్చు పర్వాలేదు. వచ్చిందంటే మీరే కదా. మీరు కూడా కాకుండా ఇంటికి వెళ్ళిపోయి కాదు మీరు వెళ్ళండి. శివారెడ్డి గారు పని చేస్తారు, నేను వర్క్ మీరు అదే నైతే పెడతాం పక్కన ఎవరో నిర్మాణం ఉన్నారు. అది కూడా వాడాలి. బాగా ఈ మధ్య రిప్లై పెట్టరా, అది ఎక్కడెక్కడికి వెళ్తుంది. నేనే వస్తున్నా. ఏమంతే ఏమంతే చూసుకోవటం. ఒక చోట పెడతాను అప్పుడు రామ్మ ఇప్పుడు అమ్మ అది అలా ఇక్కడ వెళ్తాను కాదు ఇప్పుడు హాయ్ అండి హాయ్ ఎవరి ఇంటర్వ్యూకి వెళ్ళొస్తుందా? ఓకే బాగుంది. అరే యాక్షన్. ఇంటికి తీసుకురాడు ఇంటికి. అలెక్య అలెక్య వాటర్ తీసుకురా. అంటే వినపడట్లేదా? వాటర్ తీసుకురా. అదిరా మాట్లాడుకోండి. అతనికి అర్థం అని వెళ్ళిపో. అలా వెళ్తున్నావు, అలా వెళ్ళి ఇల్లు చూస్తున్నావు, అలా వెళ్తున్నావు కదా. అంటే బరువు కదేం లేసేది నాకు కొంచెం బరువుగా ఉంటుంది కదా. కరెక్టే రే, ఆడపిల్ల కదా. ఆడపిల్ల కదా. నువ్వు ఉండిపోయి అను. నేను ఎక్కడ ఉండాలి? మా డిఓపి అంటే ఇది ఇదే ఇదే నీ రూమ్. ఇక్కడ ఉండొచ్చు. తను అంటాడు ఇదే నీ రూమ్, ఇక్కడ ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ కొద్దిగా జరుగు ఇక్కడ ఉండొచ్చు అనగానే అదేంట్రా ఆ రోజు నన్ను 200 మంది తీసుకొచ్చి పిలిచావు. ఇక్కడ ఉంటాడు ఇద్దరు. అదేంట్రా ఆ రూమ్ లో నన్ను మనం చెప్పి తీసుకొచ్చి నీకే రూమ్ ఎందుకురా, ఆ బాలకం తెలిపోద్ది. నీ లగేజ్ తీసి మొత్తం బయట పెట్టు, తను ఉంటుంది. కాదురా నువ్వు కాదు పోరా మొత్తం తీసుకొచ్చేస్తారు. నీకేం ఇబ్బంది ఫీల్ ఫ్రీ. మందే ఎంత ఇదంతా మందే. ఇప్పుడు బాల్కనీకి వెళ్ళాలా? ఈ లోపు పట్టుకొని నెత్తి మీద పెట్టుకోవాలి. ఇక్కడ ఏమున్నాయి డైలాగ్ చెప్పి కెమెరా జరుగు. అరే థింక్ చేస్తుంది. నీ ఇంటెన్షన్ ఫస్ట్ ఆమె మీద ఉంది. ఎస్ అని చెప్పాలని బలంగా కోరుకుంటున్నావు. మైండ్ ఫస్ట్ కూడా చేస్తాను, ఎస్ అని చెప్తే బాగుండు అలా అనుకుంటూ చేస్తాను. నేను ఆ టెన్షన్గా ఉన్నాను. నువ్వు అసలు ఇట్లా చూడొద్దు. నువ్వు అసలు సంబంధం కట్టలేతున్నావు. నువ్వు ఆ అమ్మాయి కళ్ళే ఉన్నావు. ఒక అమ్మాయిని చూస్తే ఆ తక్కువ అలా సైట్ అలా వచ్చినావు. ఇద్దరు గమనించి అదే తను ఎవడి గారు తను అడిగినందుకు సమాధానం చెప్పు. సైలెంట్గా ఉంటే ఎలా? నువ్వంటే నువ్వని చెప్పు అన్నాడు. అప్పుడు చూసావు నీకు ఇక్కడ ఇక్కడ ఉంటాడు. ఇది ప్లేస్ అవుతుంది. ఇది ఏంటి బ్రదర్ నువ్వు కూడా అన్నట్టు చూడాలన్నా. కొంచెం ఇతను ముందు కూడా వాచి ఇచ్చావు, దేవుడు ఇచ్చిన బ్రదర్ అన్నావు కదా.
ఏంట్రా కంచలాగేస్తావు అన్నట్టు ఉండాలి ఎక్స్ప్రెషన్. అది చూసావు ఎమ్మంటే నువ్వు అనగానే ఆ డల్లే చూసావా? నువ్వేమో కోపం ఇంపోజ్ చేస్తాం కదా మనం, అందరూ అలా ఫ్రీజే ఉంటారు. నువ్వు వచ్చావు తన చేయి తీసుకున్నావు, అలా ఒకసారి దిక్కులా పెట్టి ఐ లవ్ యూ అలా అది అది చేద్దామా? చేద్దాం. గుర్తించావా? ఓకే. తర్వాత మీరు అప్పుడు ఇటు వచ్చేసేయండి. కొంచెం ఇటు వస్తే నేను ఇలా ఉండడానికి ఉంటుంది. సాంగ్ పెడదాం ఫీల్ కోసం. పెడదాం. వాళ్ళు లేచినప్పుడు ఆ లైట్ అవుట్ సెంటర్ లైట్ ఆన్ అవ్వాలి. అదే కదా? అవును. ఆ లైట్ అవుట్ సెంటర్ కావాలి, ఈ లైట్ ఆన్ కావాలి. ఆన్ అవ్వాలంటే ఇది అవుట్ సెంటర్ నుంచి సెంటర్ చేయాలి. ఇది వైట్ వాల్సే కదా అది ఇది ఇది హ్యాండ్ ఒకటి దగ్గర పెట్టాలి, చేంజ్ దగ్గర బాగోదు. ఇది రౌండ్ ఇట్టే పెట్టి అలా ఓకే సూపర్. యాక్షన్ లైట్ అవుట్ సెంటర్ కట్. అరే ఇది వద్దురా శివ, నువ్వు అవుట్ సెంటర్ చేసి అసలు ఓకే. ఆ బయట లైట్ నువ్వు సార్ టైట్ చేయి. ఇది బయట పెట్టాలి. కాదు కాదు, దండ పెట్టుకుంటే నీ ఫ్రెండ్ కదా, ఇలాంటి పెట్టుకోవడానికి వస్తాయి. ఇలాంటి తీసుకోవాల్సిందే, ఎవరైనా తీసుకోవాల్సిందే. దాంట్లో అనగానే అని నీకు డబ్బులు నీకు రావాల్సిన డబ్బులు నీకు డబ్బులు రానట్టే వచ్చినట్టు అన్నారు కదా సార్, వచ్చేసినట్టు అన్నారు కదా సార్. ఇప్పుడేంటి ఎలా ఉన్నారు? ఇప్పుడేంటి ఎలా అంటున్నారు? ఎలా వస్తాయా అని ఇచ్చినట్టు లేదు. సెక్యూరిటీ కోసం చెక్కు లేదు. నేను తనకి ట్రాన్స్ఫర్ చేశాను సార్. బ్యాంక్ స్టేట్మెంట్ నేను తనకి ట్రాన్స్ఫర్ చేసిన భార్య కాబట్టి ఇచ్చే ఉంటుంది. భార్య కాబట్టి ఇచ్చా ఉంటుంది. భార్య కాబట్టి ట్రాన్స్ఫర్ చేసే ఉంటుంది. ప్రూఫ్ చెల్లదు. ఈ మాట ఏదో విడాకుల ముందే చెప్పుంటే, ఈ మాట విడాకుల ముందే చెప్పుంటే ఏదో ఒకటి చేసి నీకు రావాల్సిన డబ్బులు సెట్ చేసేవాడిని. 3-4 నెలల నుంచి 10-15 వేలు అయితే పంపుతుంది సార్. కాదు, ఏదో ఒకటి సెట్ చేసేవాడిని. నీకు ఆ డబ్బులు రావు, వాళ్ళ మీద ఆశ వదులుకో అన్నావు. లేదు సార్, 3-4 మంత్స్ నుంచి 10,000 తీసుకుంటారు. అవునా? అవును సార్. అలా ఉంటా, అలా జరగద్దే అనుకున్నాను. అలా సెక్యూరిటీ కోసం చెక్కు లేదు. నేను తనకి ట్రాన్స్ఫర్ చేశాను సార్. ఈ మాట విడాకుల ముందే చెప్పుంటే ఏదో ఒకటి చేసి నీకు రావాల్సిన డబ్బులు సెట్ చేసేవాడిని. 3-4 నెలల నుంచి 10-15 వేలు అయితే పంపుతుంది సార్. కాదు, ఏదో ఒకటి సెట్ చేసేవాడిని. నీకు ఆ డబ్బులు రావు, వాళ్ళ మీద ఆశ వదులుకో. న్యాయం కోసం మీ దగ్గరకు వచ్చారంటే విజయలక్ష్మి మిమ్మల్ని వరించినట్టే. మీరు కేసు ఇలాంటి ఫ్రెండ్ ఉంటే నువ్వు విడాకులు తీసుకోవడం తప్పే లేదా? చేయలేదా? కోర్టు కూడా ఏం చేయలేదు. అనగానే శ్రీకాంత్ కార్లో బిడ్డలని చెప్పి అర్థం కనిపించాడు. 4 డైలాగ్ మాట్లాడాలి. క్యూట్ గా అలా అనేది
50 పెడతారు. అప్పుడు దేవన్ కూడా అమ్మాయి చేశారు అనుకుంటాం. ఇక్కడ చూడు ఈ అమ్మాయి చేశాను కౌంటర్స్ ఇవ్వాలి కదా నువ్వు నాకు. ఆల్రెడీ చూస్తున్నా అమ్మాయి. ఈ నీ పాయింట్ అయితే ఈ అమ్మాయిలు అంటే నువ్వు ఇలా కాదు, అనుకుంటే- ఆయన ఏది వేరే వాళ్ళు కనిపిస్తున్నారు. ఊకే నీ చుట్టే చూస్తున్నాడు కెమెరా. ఎవరు ఈ క్యాండిడేట్ ఎవరు చెప్పా? వాడు చెప్పరు కదా అమ్మేసినారనా హీరో కంటే నీరో ఎక్కువ సినిమా ఫుటేజ్ షూటింగ్ ఫుటేజ్ అవుతుంది ఎక్కువైందంట. ఇక్కడ మేము ఆర్టిస్ట్, మేము ఆయన డైరెక్టర్. మమ్మల్ని ఫోకస్ మమ్మల్ని వదిలేసి యాక్ట్ చేసినవి ఉన్నాయి. ఆయనని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. చాలా వేసారు మొన్న బాహుబలి. అందులో గారు వచ్చాడు సార్ సార్ అనిపిస్తున్నారు ఇద్దరు చూశారు. మధ్యలో లైట్ మాత్రం ఆపరు. నేను చెప్తే మళ్ళీ కోసం కష్టాలు పెడితే ఇలా. ఎవరు నువ్వు రేట్లు అయ్యే కావాలన్నారు. చాలా డెడికేషన్ ఈ మాత్రం డెలిగేషన్ ఎక్కువ అయితే ఇట్టనే ఇది షూటింగ్ లో జరిగింది కాదేమో. షూటింగ్ లో జరిగింది కాదంటే షూట్ కోసమే ప్లానింగ్ చేస్తే ఇట్ అవుతుంది అంటున్నా. ఈయన వాసుదేవ్ గారు సార్ హాయ్ అండి, ఎలా ఉన్నారు ఫైన్. ఫ్రెండ్స్? ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ తిన్నాను. మధ్యాహ్నం ఏం తింటారు? దోశ ఒకటి వచ్చింది పాప. అంతేలా భయం ఉండాలి. రెడీ రా. మన అవకాశం నువ్వు అనుకుంటే అవుతుంది. గట్టిగా అనుకుంటున్నా సార్. మనం అడిగే మాట తప్పకూడదు మరి. మాట తప్పను మనం తిప్పను అనగానే ఇప్పుడు లడ్డు అయింది వచ్చింది కదా. అది ఇబ్బందిగా ఎక్కడి నుంచి పోయింది? చక్కగా దగ్గర నుంచి. చూడు ఎక్కడ పోయింది అవుతుంది ఇక్కడ. నేను అలాగే పెళ్లి చేసుకో. తను ఆల్రెడీ మ్యారీడ్. తను గెటింగ్ అప్ అవుతుంది అంటే తను ఇక్కడ 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 ఫ్యాషన్ లాగా చూపండి. ఎక్కడికి వస్తున్నాడు అనుకున్నా. నేను అలాగే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మన మధ్య మాటలు ఎక్కువగా లేదు, కానీ ప్రతి చూపులో అనుభూతులు ఉన్నాయి. నీ నవ్వు చూస్తే నా లోకం ఆగిపోతుంది. నువ్వు లేని ప్రతిరోజు ఏదో లోటుగా అనిపిస్తుంది. నేను ఇష్టపడటం అది కేవలం ఇష్టం కాదు, అది నా మనసు యొక్క నిజమైన ప్రేమ. అలాగే నువ్వు నమ్మే వ్యక్తిని ఎంచుకోవడమే. నువ్వే ఆ వ్యక్తి. నేను మొదట చూసినప్పుడే నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఓకే ఓకే.